హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తుందాం. యాక్చువల్లీ తనుజ వచ్చేసి కాకమ్మ కథలో వస్తుంది కదా. కాకమ్మ కథలో తనకు ఇచ్చిన ఇంట్రడక్షన్ అయితే అంటే తేజు ఇచ్చిన ఇంట్రడక్షన్ సూపర్గా అదిరిపోయింది అసలు. అంటే ఏ సీజన్స్లో అయినా కానీ బయట సెలబ్రిటీస్కి అయినా ఎవరికి కూడా లేనంత ఫ్యాన్స్ తనకున్నారని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చింది. అదైతే సూపర్గా ఉంది. అదే కాదు, తను అడిగిన క్వశ్చన్స్ కూడా తనకి ఇచ్చిన ఆన్సర్స్ సూపర్గా అని ఎంత పక్కన పెడితే ఇప్పుడు తనూజ ప్లస్ తనూజ వాళ్ళ అక్క కూతురు ఉంది కదా, తనతో పాటు కలిసి ఫోటోషూట్స్ తీయించారనమాట. ఆ ఫోటోషూట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్చువల్గా అసలు అక్క కూతురులాగా కాకుండా తనకే డాటర్ లాగా తను చాలా క్యూట్గా ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంతకుముందు ఈ ఫొటోసే కాదు, ఇంతకుముందు వీడియోస్ కూడా కొన్ని షేర్ చేసింది తనూజ. అవే కాకుండా అసలు యాక్చువల్గా ఫస్ట్ తనని అంటే ఆ పాపని మనకి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు చూపించారు. అక్కడైతే అసలు చూస్తే అంటే మై డాటర్ అని చెప్పింది కదా. అప్పుడు అందరు కొంతమంది అయితే స్టన్ అయ్యారు. అంటే ఎవరికి తెలియదు కదా తనకు అక్క కూతురు అని చెప్పి. అదేంటి మా డాటర్ అని చెప్తుంది ఏంటి అంటే పెంచుకుంటుందేమో అని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళ అక్క కూతురు అని చెప్పి అందరికీ తెలిసి అసలు అక్కడ ఆ పాపయే కాదు వాళ్ళ చెల్లి వచ్చి వాళ్ళ చెల్లికి పెళ్లి కూతులాగా చేయటం అదంతా చాలా ఎమోషనల్ అయింది కదా. సో ఇప్పుడు ఆ పాప వచ్చేసి పెద్దగా అయినట్టు అంటే కొంచెం పెద్దగా అయిందనమాట ఆ పాప. అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది కదా. సో 1.5 ఇయర్ అవుతుంది ఆ పాపది. సో పెద్దగా అయింది. సో ఆ పాపతో ఫోటోషూట్ తీయించుకుంటుంది అనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవే కాకుండా పాప కొన్ని అడిగిన వాటికి సమాధానం చెప్పడం అవి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్లస్ బైరా గురించి పోస్ట్ చేసింది. ప్లస్ తన గురించి కూడా కొన్ని విషయాలు చెప్పింది మన కాకమ్మ కథల్లో. యాక్చువల్గా తన ఇంతకుముందు నేను ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళ బాధ నేను పడేదాన్ని. అంటే ఎవరు నా వల్ల హర్ట్ అవ్వకూడదు అన్నట్టు వాళ్ళ గురించి నేను ఆలోచించేదాన్ని. అంటే ఇప్పుడు నువ్వు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి అలా నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదా అంటది తేజు. అంటే ఇప్పుడు నేను అదే అనుకున్నాను నేను కూడా. ఎవరు ఏమనుకుంటారు అనుకుని నేను వాళ్ళ గురించి నేను ఆలోచించేదంటే ఎవరు ఏమనుకుంటారు అనుకుని ఏమన్నా చేసుకొని అని చెప్పి వదిలేశాను అని చెప్పి అంటది. అంటే ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది కాకమ్మ కథల్లో తేజు. ఏంటంటే ఫ్యూచర్లో నీ గురించి నువ్వు ఏం చెప్పుకోవాలనుకుంటున్నావు అని చెప్పి అంటే నేను ఏం లేదు, ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసినా నీకంటూ నీ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే ఇంపార్టెంట్, నీకు నువ్వు సంతోషంగా ఉంటే ఇంపార్టెంట్. ముందు నీ గురించి నువ్వు ఆలోచించు. పక్కన వాళ్ళు అసలు నీ ఎదుగుదలకి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారా లేకపోతే నేను తిట్టుకున్నారా అదంతా నీకు అనవసరం. నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందో లేదో ఆలోచించు. నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదో ఆలోచించు. నీకు అంతేగాని దేని గురించి ఆలోచించుకో. అన్నీ నీకు అసలు వీటితో సంబంధం లేదు అని చెప్పి చెప్పిందనమాట. అంటే అది ఎట్లా అనిపించిందంటే ఎవరేమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోతే మనకే హ్యాపీగా అనిపించిందా, ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, ఇంకంతే. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోస్ చూస్తుంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఈ వీడియోస్ చూస్తుంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది నెగిటివ్గా మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఆఫ్కోర్స్ అంటే అందరికీ నచ్చాలని లేదు మనం చేసేది. కొంతమందికి నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. సో అట్లానే తనూజ చెప్పింది కూడా, నేను చేసిన వర్క్ అందరికీ నచ్చడం లేదు, ప్లస్ నేను అందరికీ నచ్చడం లేదు, నచ్చిన వాళ్ళే నాతో పాటు ఉంటారని చెప్పి. యాక్చువల్గా తను నచ్చిన వాళ్ళు అంటే నాకు తెలిసినంత వీళ్ళు ఇప్పటివరకు ఎవరు లేరు. నెగిటివ్గా చేసేవాళ్ళు ఎవరంటే అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ అయ్యుండి ఈ అమ్మాయి పైకి వస్తుందని చెప్పి నెగిటివ్ చేస్తుంటారు వాళ్ళు. ప్లస్ కళ్యాణ్తో పాటు కలిపి నెగిటివ్గా చేస్తున్నారని చెప్పి. అంటే కళ్యాణ్ పక్కన ఎవరినో వాళ్ళు చూడాలనుకుంటున్నారు కాబట్టి కళ్యాణ్ పక్కన తను చూద్దాం అనుకుంటున్నారు. మనమైతే తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిపి చూడాలనుకుంటున్నాం కదా. సో తను చెప్పిన దాని ప్రకారం ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా తను ఇంకా కళ్యాణ్తో ఇంతే ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి డైరెక్ట్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పి మనకైతే తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ లాస్ట్ విన్నర్ అయినప్పుడు స్టేజ్ దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎట్లయినా. సో అది చూసుకుని లేకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ కాంట్రవర్సీ లేదు. సో ఇది వచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.